మన స్థానికంగా ఉన్నటువంటి ఆదులపట్నంలో ఉన్న నారాయణ కళాశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి నారాయణ కళాశాలలో ఛాంబర్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నారాయణ కళాశాలలో వేలు ఫీజులు దోపిడీ చేస్తున్నా కూడా విద్యాధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారనేది మా యొక్క సూటి ప్రశ్న విద్యాధికారులు కూడా. మరి ఈరోజు వేల రూపాయలు అక్రమంగా దోచుకుంటున్నారు. అలాగే చదువును ఒక వ్యాపారంగా మార్చి ఇవాళ అన్నింటిలో దొరుకుతున్న ముడిసరుకు మాదిరిగా చదువుని ఆ విధంగా తయారు చేసిన పరిస్థితి ఎక్కడ దొరికిందంటే ఈ నారాయణ విద్యా సంస్థలోనే దొరికింది. మరి ఇంత జరుగుతున్నా కూడా ఈ విద్యాధికారులు ఎందుకు నిద్రపోతున్నారు అనేది కూడా మాకు తెలపాలి. తక్షణమే ఈ యొక్క నారాయణ కళాశాలపై ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారు, దేనికి వసూలు చేస్తున్నారు, ఫీజులు వసూలు చేసి విద్యార్థులు ఎంత మానసిక ఒత్తిడి గురి చేస్తున్నారు, ఆ ఫీజులు ఫాలోఅప్ కోసము పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు చదువు చెప్పుకున్నట్లుగా ఫీజుల ఫాలోఅప్తో ప్రతి ఒక్క విద్యార్థికి ఒత్తిడి గురి చేస్తున్నారు. మరి వీటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కళాశాలకి ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా అన్ని అనుమతులు ఉన్నాయా లేదని కూడా మేము సూటి ప్రశ్నగా అధికారులకు అడుగుతున్నాం. అయినప్పుడు కూడా సెలవు దినాల్లో కూడా విద్యార్థులకు ఒత్తిడి చేస్తూ వాళ్ళ ఆత్మహత్యలకు గురవుతున్న రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జనాభా సంఖ్య ఎలా ఉందో కార్పొరేట్ విద్యా సంస్థల్లో వాళ్ళ ఆత్మహత్యల సంఖ్య అలా ఉన్నా కూడా అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వహిస్తున్నారనేది ఒక సూటి ప్రశ్నగా ఈరోజు మా ప్రగతిశీల ప్రజాసభ విద్యార్థి సంస్థగా అధికారులను ప్రశ్నించడం జరుగుతుంది. అధికారుల యొక్క పాఠశాలపై చర్యలు తీసుకోకపోతే మేము ఒక కరపత్ర రూపంలో ఈ యొక్క అవసరమైన డిమాండ్ల ముందు తీసుకొచ్చి దీక్షలా లేకుంటే పై అధికారుల దృష్టిగా లేకపోతే ఇక్కడ నుంచి అనేక రకాలుగా ఇక్కడ స్థానికంగా ఉన్న కింద అధికారుల నుంచి పై అధికారుల వరకు ఈ యొక్క విషయాలను దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి ఈ యొక్క విద్యార్థి సంఘాలకి విద్యార్థులకు కూడా మాకు హామీ చేయాల్సిన అవసరం చాలా ఉన్నది. ఇంత పోరాడుతున్నా కూడా అధికారులు కళ్ళు కప్పిస్తున్నారు, విద్యార్థులు కళ్ళు కప్పిస్తూ మాయ మాటలు చెప్పి ఇన్ని విధాలుగా విద్యార్థులకు తల్లిదండ్రులు రక్తాన్ని పీడిస్తున్నటువంటి ఈ యొక్క విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకొని స్థానికంగా ఉన్న జిల్లా వ్యాప్తంగా ఏ బ్రాంచ్లో ఉన్నారో ఆ యొక్క బ్రాంచ్ల్లో ఉన్న ప్రిన్సిపల్పై క్రిమినల్ కేసు నమోదు చేసి ఈ యొక్క విద్యాసంస్థలకి కోఆర్డినేటర్ లింగేశ్వర రెడ్డి గారిపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఈ యొక్క విద్యాసంస్థలు అధికారులు అణచివేసుకోవచ్చేమో కానీ విద్యార్థి సంఘాలు అణచివేయలేరు. ఈ సభాముఖంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా సిద్ధమవుతాయని చెప్పేసి ఈ కార్యక్రమ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు శ్రీనివాస్, పీడిఎస్ఓ రాష్ట్ర నాయకుడు.